ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ ర్యాకెట్ నడిపేందుకు ఎక్కడో విజయవాడ సమీపంలో ఇబ్రాహీంపట్నంకు చెందినటువంటి వ్యక్తికి సాధ్యపడుతుందా? ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తికి ఒకవేళ సాధ్యమైన ఇంతటి ప్రమాదకరమైనటువంటి నకిలీ మద్యం తయారీకి బలమైనటువంటి స్థానికుల సహకారం లేకుండా సాహసం చేయగలుగుతాడా ఎవరైనా? మరి ఇలాంటి పనికి స్థానికులు భవనాలను లీజుకి ఇస్తారా? జయచంద్రారెడ్డి అధికార టీడీపీ ఇన్ఛార్జ్ కావడం, కీలక నేత అండతో అధికార బలంతో వ్యవస్థలను మేనేజ్ చేయొచ్చు అని ఇక్కడ నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు అని ప్రజలు అనుకుంటున్నటువంటిది. ఒకవేళ జయచంద్రారెడ్డి గారికి సంబంధం లేకుంటే నకిలీ మద్యం వ్యాపారం ఏ ఇబ్బంది లేకుండా సాగడానికి సహకరించేటటువంటి వారు ఎవరు? అధికారులు ఇప్పటిదాకా ఎందుకు తేల్చలేదు? నకిలీ మద్యం వ్యాపారం నిర్వహించడం కూలీలకో అధికారం లేనటువంటి వ్యక్తులకో సాధ్యపడుతుందా అని ప్రజలు ఇప్పుడు భావిస్తున్నారు. మరి అలాగే జయచంద్రారెడ్డి గారు పిఏ రాజేష్ నకిలీ మద్యం కేసులో 5వ నిందితుడు కావడం కూడా ఆయన పాత్ర ఉంది అనేటటువంటి విధంగా అనుమానాలు వస్తున్నటువంటిది. మరి సాధారణ వ్యక్తి అయినటువంటి రాజేష్కు మద్యం దుకాణం నిర్వహించే స్థాయి లేదు, పాల వ్యాను కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత లేదు. ఈ లెక్కన కీలక సూత్రధారుల్లో జయచంద్రారెడ్డి కూడా ఒకరుగా ఉంటారు అనేటటువంటి విధంగా ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి. మరి అయితే ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని జయచంద్రారెడ్డి మాత్రం ఓ వీడియో విడుదల చేయడం జరిగింది. మరి ఆయన సంబంధం ఉంది లేదు అన్నది త్వరలోనే తెలియబడుతుంది అని అనుకుంటున్నాను. నమస్తే.